జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా తిరుమలకు కాలినడకన వెళ్లారు. అలిపిరి మార్గంలో ఆయన మెట్లు ఎక్కుతూ అక్కడక్కడ కాసేపు కూర్చున్నారు. అంతేకాదు ఒక చోట అలిపిరి మార్గంలో గోడపై కూర్చొని గట్టిగా గాలి పీల్చుతూ కనిపించారు. అలిపిరి మార్గంలో ఆయన అలసిపోవడానికి కారణాలేంటి, ఈ వయసులో ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నారు అనే చర్చలు సోషల్ మీడియాలో కొనసాగుతున్నాయి. అయితే దీనికి కారణాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందని, దానికోసం అప్పుడప్పుడు ట్రీట్మెంట్ తీసుకునేవారని తెలుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ పలు ఇంటర్వ్యూల్లో ఇదే విషయం చెప్పారు. బాలకృష్ణ నిర్వహించిన అన్స్టాపబుల్ ఇంటర్వ్యూలో ఆయన తనకు ఆస్తమా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ కూడా వస్తుందని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు. మొత్తం మీద తనకున్నటువంటి ఆస్తమా అలాగే బ్యాక్ పెయిన్ ను పక్కన పెట్టి ఆయన అలిపిరి మార్గంలో కొండకు వెళ్లారు. ఇదంతా ఆయన దైవభక్తికి నిదర్శనమని జన సైనికులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. అయితే ఆయన తన కాలినడకన మార్గంలో అక్కడక్కడ కూర్చుంటూ ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చూసి జన సైనికులు ఒకంత బాధకు గురవుతున్నారు. పక్కనే ఉన్న మిత్రుడు ఆనంద్ సాయి ఆయన్ను ఉత్సాహపరుస్తూ వీపు వెనుక భాగాన నొక్కుతూ జాగ్రత్తగా చూసుకోవడం కనిపిస్తుంది. ఈ దృశ్యాలను చూసినప్పుడు చాలా మంది జన సైనికులు ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తుండగా, కొందరైతే 50+ వయసులో కొండ ఎక్కడం కష్టమేనని ఆయన ఒక దీక్షతో ముందుకు సాగుతున్నారని చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతున్న అంశం ఒకంత ఆందోళనకరమైన ఆయన దీక్ష అంత గొప్పదని చెబుతున్నారు.